మహానాడు 3 రోజుల పాటు ప్రారంభమైంది. కడప వేదికగా మహానాడు అయితే ప్రారంభం. ప్రస్తుతం ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఉన్నారు. మేడం ఏమనిపిస్తుంది? మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, మహానాడుకి అటెండ్ అయ్యారు, ఏమనిపిస్తుంది మేడం? చాలా సంతోషంగా ఉందండి. ప్రతి తెలుగువాడు అతిపెద్ద పండగగా జరుపుకునే సంక్రాంతి ఎలాగైతే ఉంటుందో 3 రోజులు, అదేవిధంగా ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి ఇది నిజంగా ఒక సంక్రాంతి పండగ. ఈ 3 రోజుల పాటు జరిగే ఈ యొక్క పండుగని అందరం కూడా అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నాం. దీనికి ప్రప్రథమంగా అంటే డైరెక్ట్గా బయట నుంచి చూడడమో లేదా వినడమే తప్ప ప్రత్యక్షంగా ఈరోజు దీంట్లో భాగస్వామ్యం అవ్వడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అనిపించుకోవడమే ఎంతో గొప్ప గుర్తింపుగా భావిస్తున్న నాకు ఇలాంటి ఒక అవకాశం రావడం, ఈరోజు ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా నుంచోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంటే పార్టీలో యువ నాయకత్వం అవసరం అని పార్టీ భావిస్తుంది. ఈరోజు మహానాడులో లోకేష్ గారు క్రియాశీలకంగా ఉండబోతున్నారు. కీలక పదవి ఆయనకి అప్పచెప్పబోతున్న ఒక టాక్ నడుస్తుంది. అవునండి, చాలా చాలా సంతోషంగా ఉంది. మా యువ నాయకులు నారా లోకేష్ గారికి ఈ బాధ్యతల్ని నిజంగా అప్పచెప్పడం చాలా సంతోషకరం. ఆయన ఎప్పుడు కూడా యువరక్తం గురించి న్యూ ఎనర్జీని అన్వేషిస్తూ ఉన్నారు. పాతవారు ఎప్పుడు వారి అనుభవంతో మా లాంటి కొత్త వాళ్ళని ముందుకు నడిపించాలి అనే భావంతో మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాము. నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో వారి టీంగా, వారి సైన్యంగా మేమందరం కూడా ఈ రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకుంటామని చెప్తాం. కడపలో పెట్టడం వెనుక రాజకీయ కోణం ఉంది. జగన్ని కొంత అడ్డుకట్ట వేయడానికే కడపలో మహానాడు పెట్టారు. కొన్ని విమర్శలు వాళ్ళు చేస్తున్నారు. 5 సంవత్సరాల చీకటి పాలన చూసింది రాష్ట్రం. ఆ తర్వాత ప్రప్రథమంగా వెలుగుల్లోకి వస్తూ కడప గడపలో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ మహానాడుని ఏర్పాటు చేసుకోవడం అంటే ఇదొక చరిత్ర. ఈ చరిత్రకి అనేక అంశాలు, కలంకాలు ఎంత అంటించినప్పటికీ ఈ విజయాన్ని ఇలా చాటి చూపించడం, చాటి చెప్పుకోవడం ఏమాత్రం అతిశయోక్తి కాదు, తక్కువ కాదు అన్నది నా అభిప్రాయం. ఇందులో ఎవరినో కించపరచడమో లేకపోతే ఇంకోటి కాదు. మేబీ వారే భయాందోళనకు చెంది మా గడపలో అదేదో మన బాలకృష్ణ గారి డైలాగ్ లాగా మీ ఇంటి గడపకు వచ్చి అడుగు పెట్టాము అనే చందంగా ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము. వై నాట్ 175 అని విర్రవీగిన వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టులాగా చూపించే ప్రయత్నమే తప్ప, అంటే అహంకారానికి అణిచివేసే ఒక ప్రయత్నమే తప్ప ఇక్కడ ఇంకొక కోణం అనేది ఎప్పుడు ఉండదండి. ఇప్పటికే 3 స్థానాలకి కడపలో కేవలం 3 స్థానాలు మాత్రం వైసీపీ గెలవగలిగింది. 7 స్థానాల్లో మీరు గెలిచారు. భవిష్యత్తులో ఈ సంఖ్య పెంచుకునే అవకాశం ఉంది. 100% రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా ప్రజల యొక్క డెవలప్మెంట్, సంక్షేమమే దిశగా ఈ రాష్ట్రాన్ని మన భారతదేశంలోనే ఒక తలమానికంగా తయారు చేసే ఒక అధినాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారిది. ఒక విజనరీ లీడరు. ఇప్పుడే కాదు, ఇంకింక రానున్న రోజులు ఒక 4 దశాబ్దాల పాటుగా ఈ తెలుగుదేశం పార్టీ జెండా ఈ రాష్ట్రంలో ఎగురుతూనే ఉంటుంది. ప్రజల యొక్క నమ్మకాన్ని మేము చొరగని పోతా ఉన్నాము. అదేవిధంగా ఇలాగే ప్రజలు ఎప్పుడు ఆదరించి అభిమానిస్తారు, ఆశీర్వదిస్తారు అని నేను కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా ప్రజలు ఆదరించి పార్టీని నిలబెడతారని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే గల్లా మాధవి చెబుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస, రాయేష్, RTV, మహానాడు నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.